ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం. నీ నిమిత్తం నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వశరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళి స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిళ్లకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్యదినాల్లో, శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణ ఇస్తుంది. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట. సింహం నోటిలో నుండి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టు అన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట, అస్తమానము మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాం. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనల్ని దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించాం. ఆపదలు ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతని కలిగి ఉండాలి. 40 పగళ్ళు రాత్రిళ్ళు యేసు ప్రభు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ వేడితో మండింది. కానీ హెబ్రీ యువకులు 3 కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకం ఉంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యన నివాసం ఉన్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు.